लक्ष्मी नरसिंहस्वामी लक्ष्मी नरसिंहस्वामी गोविंदा गोविंदा लक्ष्मी नरसिंहस्वामी गोविंदा मनोज भाई రైట్ చూడండి लक्ष्मी नरसिंहस्वामी गोविंदा नमो दरच्चपडो विष्णुराजं गणाधिपं सोमकेतक्षणं पालचन्द्रो गजाननं सर्वं यद्भूतवच्चनं उदानो द्वेषामि तोमानस्सनिवहं अतो जायामि च पुरुषहं पादहस्त विश्वभूतानि पादस्यामुदुन्दरे उपादोरे पुरुषहं पादहस्त अरे अन्ना చేతులు పెట్టకండి देवाय कमतवतो वसंतो ससीराजं ग्रीष्मज्वत्सहं त्रिसद इडपडले नाम पामुत्ना इंको शिलाम करने गोविंदा गोविंदा भूमि को लोका कलकत्ता वेतम समयंतम देवे सर्वकाम सुते नंदान चंद्रारक्षाणं सूर्यान् चंद्रासि महालक्ष्मीस्महे नर्मद बृहस्पते नमो ब्रह्माण्डाभ्यो लक्ष्मीनरसिंहस्वामी गोविंदा सर्वदेवाभ्यो नमो सर्वदेवोत्पवा चंद्रा लक्ष्मीशानां सूर्यां चंद्राश्री महालक्ष्मीस्महे धनमत्न धनं वायु धनं सौर्य धनं మరియు బైరసువస్తు తిరుమల రేప చెట్టు మరి ఈ రోజు మన రాంపూర్ గ్రామానికి ఈ మూడవసారి మన ఎమ్మెల్యే గారు రావడము మరి వారికి నా యొక్క రాంపూర్ తరఫున మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి అదేవిధంగా వారితో పాటు మన మార్కెట్ చైర్మన్ ముప్ప గారికి మరియు మండల బ్లాక్ అధ్యక్షుడు కమలాపూర్ సింగన్న గారికి ఎక్స్ఎంపీ కంచె గంగయ్య గారికి మా రాంపూర్ విండో చైర్మన్ కారాచంద్ర నాయక్ గారికి మరి అదేవిధంగా మాజీ సొసైటీ చైర్మన్ చిన్నింగ్ల చిన్నాయ గారికి రాంపూర్ ఈడీసీ చైర్మన్ నిర్లాచన గారికి అదేవిధంగా నిష్పల్లి మండల సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్ గారికి మరి సార్ అది ఇసి వాళ్ళకు కమిటీ వాళ్ళ గురించి
పహారీ గోడ మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని మంజూరు చేయించుకొని మరి గతంలో కొంతవరకు నిర్మాణం జరిగింది. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపత్ రెడ్డి గారు మరి ఆగిపోయినటువంటి నిర్మాణాన్ని మరి గౌరవనీయులు ఎండోమెంట్ మంత్రి గారికి చాలా సార్లు లెటర్ రాయడము వారి యొక్క కృషి వలన జరిగిందని ఈ సందర్భంగా, ఎందుకంటే దాంట్లో నేను కూడా పాలు పంచుకున్నాను. ఇది చాలా అవసరము, చాలా ప్రాబ్లం అవుతుంది విలేజ్ లో అని చాలా సార్లు మరి చెప్పడము, శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా లెటర్ రాయించడము, మరి అక్కడికి మరి పబ్బులు అన్ని మనం అక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళు చాలా అవసరం ఉండే. ప్రీతమ నాయకుడు మా యొక్క రూరల్ శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారి పాతదాన్ని కొత్తగా తయారు చేసి ఇలా నిర్మించినందుకు మీకు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలా. మేము కూడా నాకు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతిష్ఠించినప్పుడు కూడా పత్రిక ఇచ్చిండ్రు, కానీ కొన్ని కారణాల వల్ల నేను హైదరాబాద్ పోయినా రాలేకపోయినందుకు మీ సభ్యులు భూపతి రెడ్డి గారు ఎప్పుడు అవైలబుల్ ఉండి ఇటు వెంకయ్య అనే సంతకం పెట్టించి పంపుతాడు. మనకు ఇంతకు ముందు సీఎంఆర్ గాని కళ్యాణ లక్ష్మి గాని పార్టీలో ఇటు టిఆర్ఎస్ ఉన్నాడంటేనే 2 సంవత్సరాలు అవుతుంది. మనం 6 గ్యారంటీలు అంటే 6 గ్యారంటీలు కూడా ఇలా అమలు చేసినాం. కాబట్టి మీ రాంపూర్ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో ఉన్నది, మనకి ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున నిలుచున్న వ్యక్తిని మనం గెలిపిస్తే మన యొక్క శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారి ఆశీస్సులు ఆ యొక్క స్థానిక ఎలక్షన్ నిలుచున్న క్యాండిడేట్ కు దొరుకుతుంది. నా మిత్రులందరికీ గుడి మాత్రం మంచిగా నిర్మించారు. గుడికి ప్రారం కూడా ఉంటేనే అందం ఉంటుంది, లేకుంటే అందం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ప్రారి కూడా లక్ష్మీనరసింహానికి ప్రారి కూడా మంజూరు చేసి ఈ ప్రజా ఆశీర్వాదాన్ని, ఈ లక్ష్మీనరసింహ ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతూ, మరి పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. పెన్షన్ తప్పకుండా అన్ని కార్యక్రమాలు ఒక పెన్షన్ లాగినాయి. మరి ఆర్థికంగా కూడా డబ్బులు తీసుకొని చేస్తున్నారు. మన రూరల్ శాసనసభ్యులైనటువంటి మన ఎమ్మెల్యే అయినటువంటి రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, అలాగే నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అన్న ముప్ప వెంకరెడ్డి గారికి, అలాగే గత 10 సంవత్సరాల్లో ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు పాలించారు. ఏం చేసిందని అడుగుతున్నా. ఇలా మహిళా సోదరులు పెన్షన్ల గురించి అడుగుతారు. తప్పకుండా చేస్తారు. ఎమ్మెల్యే గారు చెయ్యకపోవడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి. సన్న బియ్యం ఇస్తాడు, పెన్షన్స్ ఇస్తాడు. ఇక్కడ మీకు ఏ సమస్య రేపు మాపు మహిళా సోదరులకు చీరలు పంపే కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఒకటే, ఇక్కడ ఉన్న సర్పంచ్ ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మీరు భారీ మెజార్టీతో గెలిపియాలి. ఇవన్నీ పనులు కావాలంటే ఎంపీటీసీని సర్పంచ్ని గెలిపిస్తే, జడ్పీటీసీని స్థానిక ఎలక్షన్ లో మీ అన్ని పనులకు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ ముందరికి వస్తున్నారు. తప్పకుండా చేస్తేనే నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్లు అడుగుతాం. మీరు దానికి కండిషన్ ఉండి ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఓట్ చేయకుండా కదలుతారని చెప్పి మీకు అభివృద్ధి కోరుకుంటున్నాం. మహిళా సోదరులను గ్రహించాలా. మీకు ఉచిత బస్సు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు. మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే పెన్షన్స్ కానీ, బ్యూరో పెన్షన్స్ కానీ, బీడీ కార్మికులు కానీ, మన కంచకన్న గారు కూడా చెప్పారు మంచి ప్రచారం. ప్రతి పని కావాలంటే మన ఎమ్మెల్యే గారు చెప్పిన క్యాండిడేట్ కు మద్దతు ఇస్తూ మనం అందరినీ భారీ మెజార్టీతో గెలిపిస్తే, మనకు తన కానుకగా ఇస్తే మనం చాలా రుణపడి ఉంటాం. అలాగే మనం యూనివర్సిటీలో వ్యవసాయ శాఖ కళాశాల తెచ్చినందుకు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మన యూనివర్సిటీలోండి. ఇలా జాబ్స్ కానీ మన ఇంజనీరింగ్ పిల్లలు చదివితే అమ్మ మీరు ఒకటే, రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. ఫామ్ హౌస్ లో ఉండే ముఖ్యమంత్రి కాదు. ఇక మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా వారంలో 4 రోజులు నిజామాబాద్ లో ప్రతి కార్యక్రమం కలుస్తున్నారు. చెప్తున్నాం అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని, కళ్యాణ లక్ష్మి ఇస్తామని. ఇక్కడ నుంచి ఇయ్యం మేము కూడా. వాళ్ళు ఇవ్వకుండా ఏం చేశారు, మాకు ఎన్ని కష్టాలు పెట్టారో మాకు తెలుసు. మా మీద ఎన్ని కేసులు పెట్టారో మాకు గుర్తుంది. గత ప్రభుత్వం అలా విమర్శించదలుచుకోలే. ఇప్పుడు అందరికీ చేస్తాం. కానీ మనం ఒకటే, సార్కు కానుకగా సర్పంచ్ని ఎంపీటీసీని కానుకగా ఇస్తే మీరు సార్ దాకా పోవాల్సిన అవసరం లేదు. సర్పంచ్కి ఎంపీటీసీ లెటర్ ఇస్తే మీ యొక్క పనులన్నీ
చూద్దాం తప్పకుండా స్టేజ్ మీద ఉన్న నాయకులం అయితే బరాబర్ మేము పనిచేసి పెడతామని కూడా సభముగా తెలియజేస్తూ తెలియజేసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. ఒక పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో దేవాలయాన్ని మరి విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని మనం ఒక మంచి వాతావరణంలో ఈ దేవస్థానాన్ని శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా శుభ సూచకం. మన గ్రామానికి మీకు అందరికి కూడా శుభాకాంక్షలు. కొద్దిగా ప్లేస్ గుర్తంగా ఉంది, అందరూ కొద్దిగా నిలబడ్డారు, క్షమించాలా. వాళ్ళు రానందుకు కూడా నన్ను మన్నించాలా. ఎట్లుంటారంటే ఇక మనకు ఎప్పుడు ఎటు పోతామో కొంచెం ఒక్కోసారి తెలియని పరిస్థితి. సో అయితే రాంపూర్ గ్రామస్తులు అంటే కష్టపడే రైతులు, మరి ప్రేమకు మరి మర్యాదకు అన్నిటి కూడా పెట్టింది పేరు ఇక్కడ మాట మీద ఉండే వ్యక్తులు. నాకు నిజంగానే అంటే రాంపూర్ గ్రామం అంటే చాలా ఒక రకమైన అభిమానం, చెప్పడం కాదు. సో ఇవాళ ఆ అభిమానంతోనే మీ గ్రామానికి ఇవాళ డిచ్పల్లి మండలంలో ఏ గ్రామానికి రానటువంటి నిధులు మీ గ్రామానికి వచ్చాయి. యాక్చువల్లీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ మీరు ఇక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చేయలేదు. అయినా కానీ మనం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. వీళ్ళు మనసున్న వ్యక్తులు, ప్రేమ గుణం ఉన్న వాళ్ళు ఇలా కాకుండా రేపైనా మనం తప్పకుండా జీవిస్తారనే ఆలోచనతో మీ గ్రామానికి ఇవాళ చెప్తా ఉన్నా. నేను సీసీ రోడ్స్ 15 లక్షలు ఇచ్చినాం, ఇంకొక సీసీ రోడ్ 5 లక్షలు ఇచ్చినాం ఎన్ఆర్జీఎస్లో. తర్వాత మల్లాపూర్ రాంపూర్ రోడ్డుకు 60 లక్షలు రెన్యువల్కు. చెక్ డ్యామ్ మీరు అందరూ కూడా చిరకాల కోరిక, చెక్ డ్యామ్ అన్నది బాగా రోజుల నుండి మనం శంకుస్థాపన చేసుకున్నాం, కంప్లీట్ కూడా అయింది. మనం మీరు వానకాలం నీళ్లు కూడా దాన్ని వాడుకున్నారు. అదే దగ్గర 3,05,00,000 తర్వాత ఒక సబ్ సెంటర్ 20 లక్షల రూపాయలు. తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 21 లక్షలు. తర్వాత రోడ్స్ డ్రైనేజ్ ఎస్సీ లొకాలిటీస్ లో 20 లక్షలు మనం ఇచ్చినాం. ఇంకా అది వరకు ఇప్పుడు టెండర్ పోయింది, అది స్టార్ట్ అవుతుంది. మనం ఫౌండేషన్ వేసాం కానీ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఈ త్వరలో ఒక వారం 10 రోజుల్లోనే స్టార్ట్ అవుతాయి వర్క్స్ కూడా. తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ 5 బిల్డింగ్స్ మనం శాంక్షన్ చేసినాం. ఇది అంగన్వాడీ ఒక పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో దేవాలయాన్ని మరి విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని మనం ఒక మంచి వాతావరణంలో ఈ దేవస్థానాన్ని శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా శుభ సూచకం. మన గ్రామానికి మీకు అందరికి కూడా శుభాకాంక్షలు. కొద్దిగా ప్లేస్ గుర్తంగా ఉంది, అందరూ కొద్దిగా నిలబడ్డారు, క్షమించాలా. వాళ్ళు రానందుకు కూడా నన్ను మన్నించాలా. ఎట్లుంటారంటే ఇక మనకు ఎప్పుడు ఎటు పోతామో కొంచెం ఒక్కోసారి తెలియని పరిస్థితి. సో అయితే రాంపూర్ గ్రామస్తులు అంటే కష్టపడే రైతులు, మరి ప్రేమకు మరి మర్యాదకు అన్నిటి కూడా పెట్టింది పేరు ఇక్కడ మాట మీద ఉండే వ్యక్తులు. నాకు నిజంగానే అంటే రాంపూర్ గ్రామం అంటే చాలా ఒక రకమైన అభిమానం, చెప్పడం కాదు. సో ఇవాళ ఆ అభిమానంతోనే మీ గ్రామానికి ఇవాళ డిచ్పల్లి మండలంలో ఏ గ్రామానికి రానటువంటి నిధులు మీ గ్రామానికి వచ్చాయి. యాక్చువల్లీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ మీరు ఇక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చేయలేదు. అయినా కానీ మనం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. వీళ్ళు మనసున్న వ్యక్తులు, ప్రేమ గుణం ఉన్న వాళ్ళు ఇలా కాకుండా రేపైనా మనం తప్పకుండా జీవిస్తారనే ఆలోచనతో మీ గ్రామానికి ఇవాళ చెప్తా ఉన్నా. నేను సీసీ రోడ్స్ 15 లక్షలు ఇచ్చినాం, ఇంకొక సీసీ రోడ్ 5 లక్షలు ఇచ్చినాం ఎన్ఆర్జీఎస్లో. తర్వాత మల్లాపూర్ రాంపూర్ రోడ్డుకు 60 లక్షలు రెన్యువల్కు. చెక్ డ్యామ్ మీరు అందరూ కూడా చిరకాల కోరిక, చెక్ డ్యామ్ అన్నది బాగా రోజుల నుండి మనం శంకుస్థాపన చేసుకున్నాం, కంప్లీట్ కూడా అయింది. మనం మీరు వానకాలం నీళ్లు కూడా దాన్ని వాడుకున్నారు. అదే దగ్గర 3,05,00,000. తర్వాత ఒక సబ్ సెంటర్ 20 లక్షల రూపాయలు. తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 21 లక్షలు. తర్వాత రోడ్స్ డ్రైనేజ్ ఎస్సీ లొకాలిటీస్ లో 20 లక్షలు మనం ఇచ్చినాం. ఇంకా అది వరకు ఇప్పుడు టెండర్ పోయింది, అది స్టార్ట్ అవుతుంది. మనం ఫౌండేషన్ వేసాం కానీ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఈ త్వరలో ఒక వారం 10 రోజుల్లోనే స్టార్ట్ అవుతాయి వర్క్స్ కూడా. తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ 5 బిల్డింగ్స్ మనం శాంక్షన్ చేసినాం. ఇది అంగన్వాడీ మనకి ఇప్పుడు ఈ రాంపూర్ తాండా నుండి పాటితాండ వరకు 5,40,00,000
43 లక్షలతో రోడ్డు బ్రిడ్జ్ ఇదంతా కూడా ఇప్పుడు మనం ముందుగా అది శాంక్షన్ అయింది. తర్వాత 32 ఇంధనం ఇండ్లు ఇచ్చినాం. ఏ గ్రామానికి వెళ్ళి ఒక కమలాపూర్కు నోడల్ ఆఫీస్ కింద నోడల్ మోడల్ విలేజ్ కింద ఇచ్చినాం, కానీ మీ గ్రామం 32 ఇండ్లు ఇచ్చినాం. అంటే 1,60,60 లక్షలు ఇది మా వాళ్ళకేనా? మా వాళ్ళకే మొదలు ఇస్తాం, కానీ ఇల్లు లేని వాళ్ళకే ఇస్తాం అందరికి. అయితే ఈ విధంగా ఇప్పుడు ఇలా టెంపుల్ 8 లక్షలు, అదే ఇప్పుడు 8 లక్షలు మీరు కాంట్రిబ్యూషన్ కట్టిరు, మళ్ళీ 32 లక్షలు ఏమో గవర్నమెంట్ నుండి ఇప్పించిన, మొత్తం అదొక 40 లక్షలు. ఇవాళ మనము కలుపుకుంటే దగ్గర దగ్గర మీకు 12 కోట్ల రూపాయలు. ఈ 5 కోట్లు ఇంతకుముందు ఈ చెక్ డ్యాము, తర్వాత ఇది 1,60 లక్షలు, ఇదంటే దగ్గర 12 కోట్ల రూపాయలు మీ గ్రామానికి పరిసరాలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినాయి. అంటే దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఏ గ్రామంకి వచ్చినాయి మీరు చూడండి. ఇలా రెండో ఏదంటే రాంపూర్ గ్రామం పెద్ద గ్రామం, మరి దాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఒకటి. తర్వాత మీ యొక్క మంచితనం, మరి అలా మీ గ్రామానికి ఈ నిధులను తెచ్చిపెట్టి ఇంకా కొన్ని కోరికలు నేను వాస్తవం ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఒకటి ఏంటంటే మరి టెంపుల్, ఆ టెంపుల్ కూడా నిర్మాణానికి ఎంత ఇబ్బంది అయిందో మీకు అందరు కూడా తెలుసు. ఒకసారి మనము దేవుని గుడి కడతామని చెప్పి మూతం చేసి తీసుకొని దేవుని తీసి పక్కకు పెట్టి మధ్యాహ్నం గుడి ఆగిపోయి మరి ఆ గుడి కట్టే వ్యక్తి చనిపోతే ఎట్లా ఉంటుంది ఊళ్ళో పరిస్థితి. ఆ రోజు కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి, ఊళ్ళో కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. వీడిసి ఊళ్ళ మీద డిస్టర్బ్ అయింది, ఒక పిల్లలు కొంతమంది ఇదైనరు. ఆ తర్వాత మేస్త్రి కూడా ఇవన్నీ అనేసరికి ఊళ్ళో ఒక అలజడి, అది ఏదో ఆ ఊరికి ఏదో పట్టుకున్నారా అని. దానికి నిజంగా మీ గ్రామస్తులందరూ కూడా చాలాసార్లు ఎంబడి సార్ ఏది ఏమైనా కానీ మళ్ళీ ఆ టెంపుల్ను మరి రీస్టార్ట్ చేయాలా, కంప్లీట్ చేయాలా మా గ్రామానికి, లేకుంటే మా గ్రామంలో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు అని. అంటే అంత ఈజీ మాట కాదు. ఇలా ఒక కాంట్రాక్టర్ చనిపోయాడు, ఆయన పేరు మీద ఉంది. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ మొత్తం లైసెన్స్ రద్దు చేయాలి, మొత్తం ఆ బిల్ అంతా అక్కడికి క్లోజ్ చేయాలా, క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్ ఇష్యూ చేయాలా. ఇవాళ మీకు తెలుసు కదా దేవాదాయ శాఖలో ఫండ్స్ లేవు, ఏదైనా ఆగిపోయిందని అట్టే పోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిజంగానే తారాచంద్ర గారు వీళ్ళందరూ కూడా మన గ్రామస్తులు చాలా మంది వచ్చి ఎంబడి మంత్రి సురేఖ గారికి రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ మనకు రీటెండర్ అయ్యి మళ్ళీ టెంపుల్ వర్క్ స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా దేవుని అయితే కంప్లీట్ చేసుకున్నాం. నేను తప్పకుండా ఆశిస్తున్నా లక్ష్మీనరసింహ స్వామి ఒక దీవెన. లక్ష్మీనరసింహ స్వామి ఏంటంటే ఎంత కోపంగా కనబడతామో అంత దయ కూడా ఉంటుంది ఆయన దగ్గర. అంటే క్రూరంగా ఉంటుంది, మన దయ ఉంటుంది. కాబట్టి ఆ దయ ఖచ్చితంగా రాంపూర్ గ్రామంలో ప్రతి కుటుంబం మీద, ప్రతి పిల్లవాడి మీద, ప్రతి మనిషి మీద దీవెనలో ఉంటుందని చెప్పి ఆ దేవుని దయతో మీరు నిజంగానే ఆయుష్ ఆరోగ్యంతో సుఖ సంపదతో ఆనందంగా ఉండేటట్టు ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా జీవించాలని కోరుతూ, మరి ఇలా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. అదే గ్రామ కమిటీ బీడీసీ తప్పకుండా నా సీడీపీ నుండి ఇప్పుడు టాప్ ఫ్యామిలీ కింద బీడీసీకి 5 లక్షలు, దీనికి ఒక 5 లక్షలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎస్సీ కాలనీ వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళకు కూడా తప్పకుండా విడతల వారీగా చేస్తాం. తర్వాత ఇంకా హనుమాన్ గుడి టెంపుల్కు మరి కాంపౌండ్ వాళ్ళు అడిగారు, అది కూడా తప్పకుండా మన అన్నీ ఒకటేసారి కావు. ఎందుకంటే మన నియోజకవర్గం పెద్దది, మనకు దగ్గర 150 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, తాండాలు ఉన్నాయి, అందరినీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మేము దయచేసుకొని అర్థం చేసుకొని ఇది చేసుకుంటారని చెప్పి కోరుతూ, ఏది ఏమైనా చివరిగా మరి రాంపూర్ గ్రామం యొక్క అభివృద్ధికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఇదందరూ కూడా ఏమో ఆజమాయిషి వ్యక్తులు ఏం లేరు ఇక్కడ, ఇంతమంది సభాముఖంగా మేము చెప్తాము. అయితే మీరు ఒకటి గమనించాలి, గతంలో 2 సంవత్సరాల నుండి ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం జరుగుతున్నాయి అసలు ప్రజల గురించి, ప్రజలు విజయవాడ రాజ్యం అంటే ఏంటి, ప్రజాపాలన అంటే ఏంటి, మరి మీరు గమనించాలి. ఇవాళ మన గ్రామంలో ఒక మహిళా సోదరమణి చనిపోయింది. మొన్న చనిపోతే తన పేరు నడిపోళ్ళ లత. తనకు 10 లక్షల రూపాయలు యాక్సిడెంట్ పాలసీ ఇచ్చినాం. అదేవిధంగా తను లోన్ తీసుకున్నటువంటి అమౌంట్ 1,95,000 రూపాయల లోన్ మాఫ్ అయింది. అంటే లోన్ మేవింగ్ స్కీమ్ ఉంది దీంట్లో. తర్వాత మళ్ళీ ఆ లోన్ తీసుకున్నందుకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. అంటే ఆమెకు దగ్గర 2,95,000 లోన్ మాఫ్ అయింది. అవి డబ్బులు వచ్చినట్టే ఇవి 2 లక్షల రూపాయలు బీమా వచ్చింది. తర్వాత 10 లక్షల రూపాయలు పిఏ పాలసీ వచ్చింది. అంటే దగ్గర ఒక మహిళ అనివార్య కారణాల చనిపోతే ఇలా 14 లక్షల రూపాయలు అమౌంట్ వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇలా ముఖ్యంగా మహిళా సోదరులు రుణాలు గతంలో చాలా మితి లేకుండా మేము రుణాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడైనా ఇచ్చిన మీరే మితి కట్టిరు.
ఇలా మేము వచ్చిన తర్వాత ఇలా దగ్గర దగ్గర 30,000 కోట్ల రూపాయలు చారాణ మితి అంటే జీరో వడ్డీతో ఇస్తున్నాం. మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ పేరు మీద, ఇందిరా మహిళా స్వశక్తి పేరు మీద 1 కోటి సన్న బియ్యం ఇస్తున్నాం. 1 కిలో 52 రూపాయలు పెట్టి ప్రభుత్వం కొంటుంది. 6 ఉంటే 6 ఇంటూ 6 ఎంత అవుతుంది? 36 కిలోలు ఇస్తున్నాం. ఎంతమంది 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్నాం. ఎందుకు? పేదవాళ్ళు కూడా ధనవంతులు తినేటువంటి ఆహారాన్ని తినాలి. మరి 3 పూటలు మంచి సన్న బియ్యంతో పక్షాలతో తింటారా, పెరగడంతో తింటారా తిని అంటే ఏముంటుండే అప్పుల పాలు ఉంటాడు. బ్యాంకర్స్ తిరిగి ఏడాది తీసుకోవాలని రుణమాఫీ చేసినాం. సరే అంతమంది కాకపోవచ్చు, 98% మందికి వచ్చినా 10 మందికి రాకపోవచ్చు. కానీ ఇవాళ దగ్గర దగ్గర మరి 26,000 కోట్లు పెట్టి మరి రైతులకు రుణమాఫీ చేసినాం. ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అందుకే ఇవాళ మనం చెక్ డ్యాములు కడుతున్నాం, అన్ని చేస్తున్నాం. మనం ఇలా గంగని చెప్పినట్టు ఇలా ప్రాణిత 21A కూడా ముఖ్యమంత్రితో మాట్లాడినాం. మరి ఇరిగేషన్ మంత్రిని కూడా ఒప్పించి ఇవాళ అది పాత మోడల్లోనే మొత్తం 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని సంకల్పం ప్రభుత్వం ఆల్రెడీ తీసుకున్నది. కాబట్టి కొంచెం కాకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. మనకు ఖచ్చితంగా 100% రాంపూర్ గ్రామానికి మంచి పనులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒట్టిగా చెప్పిపోయే పార్టీ కాదు. సరే కొంతమంది అక్కలంటున్నారు ఇక్కడ మీరు పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు వాస్తవం. మరి మీరు గత చరిత్ర తీసుకుంటే ఇలా మన కేసీఆర్ ఏం చేసిండు? మొత్తం అప్పులకు ఉపయోగ చేసిపోయాడు రాష్ట్రాన్ని. 9 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఒకటి కాదు. అంటే ఎంత? ఒక్కొక్క వ్యక్తి మీద 2.5 లక్షలు అప్పు ఉన్నది ఒక్కొక్కరు, ఒక పుట్టిన పిల్లగాడి మీద. మన జనాభా మీద 4 కోట్లే. మరి ఆయన 9 లక్షల కోట్లు చేసిండు. అయినా కానీ మరి మనం ఇచ్చిన మాట మీద ఉండాలని ఒకటి చేసుకుంటా పోతున్నాం. మీరు ఒకటే గ్రహించండి, మాకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళకు. మరి ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు కాదు, ఇంకా 10 రోజులు తక్కువనే ఉన్నది. మరి 2 సంవత్సరాలుగా మీరు చేయాలంటే చేస్తాం. 5 ఏళ్ళ తర్వాత ఒకవేళ మేము అన్నయ్య కూడా చేయకపోతే అప్పుడు మీకు చెప్తాం ఎందుకు చేయలేదు. అప్పుడు మీరు నిర్ణయించుకోండి. మీరు చేస్తే ఎందుకు ఎట్లా చేసామో చెప్తాం, చేయకుండా కూడా ఎందుకు చేయలేదో కూడా చెప్తాం. మీకు నేను సమాధానం చెప్పే అవసరం మాకు ఎందుకంటే మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. కానీ ఎవరికో ప్రతిపక్షం టీఆర్ఎస్ బీజేపీ చెప్పే అవసరం మాకు లేదు. కాబట్టి 5 ఏళ్లలో ఖచ్చితంగా చెప్పినవి 100% చేస్తాం. కొంచెం ఆలస్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇలా వచ్చి 2 ఏళ్ళు కాగానే మొత్తం అని వేయలేదంటే కరెక్ట్ కాదు. మళ్ళీ మీకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఇంతకుముందు తమ్ముడు శ్రీనివాస్ కూడా చెప్పిండు, గడ్డ కోలకేసి పాలు ఒక దగ్గర వింటే రావు. అర్థమైందా? మనం ఆవును పెంచుకుని ఆవుకే బయట పచ్చిగడ్డ వేయాలి, దాన పెట్టాలి. అయితే అది పాలు ఇస్తుంది, ఆ పాలకు లాభం. మీరు ఇంకో ఆవుకు పాలు పెట్టేసి గడ్డి పెట్టేసి ఇక్కడ ఈ ఆవుకు పాలు పెడతాంటే అది కరెక్ట్ కాదు, న్యాయం కూడా కాదు. నేను అయినా చెప్తున్నా కదా, నేను ఈ 2 సంవత్సరాలలో మన రాంపూర్ గ్రామానికి దగ్గర దగ్గర 12 నుండి 13 కోట్ల రూపాయలు తెచ్చిన. ఇది ఆ రికార్డు ఉంది, నేను చెప్పడం కాదు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో రాంపూర్ గ్రామము బాగా డెవలప్ కావాలి, అభివృద్ధి చెందాలి, మహిళా సంఘాలు అభివృద్ధి కావాలి, సంక్షేమం అమలు కావాలి. ఇలా చెప్తా ఉన్నాడు తమ్ముడు. దగ్గర దగ్గర మన 300 CMRF రిలీఫ్ చెక్స్ ఇచ్చిన మన దగ్గర మన కోలే అదే టాప్. ఇవాళ రాష్ట్రంలోనే మన నంబర్ 1 ఉన్నాం CMRF. అంటే మీరు రాంపూర్ గ్రామానికి ఏ పార్టీ ఏ కులం అని అడగలేము. మేము పేదోడా ఇచ్చేయండి. ఇవాళ ఒక అన్నాడు, ఇప్పుడు ఇల్లు కూడా 32 ఇంటి ఇచ్చినాం, పేదవాళ్ళకే ఇచ్చినాం, ఇల్లు లేని వాళ్ళకే ఇచ్చినాం. మీరు ఇప్పుడు కూడా చెప్పండి, ఒక ఇల్లు వాళ్ళకి ఇల్లు వస్తే ఇప్పుడే క్యాన్సిల్ చేస్తాం. అది కాంగ్రెస్ పార్టీ అంటే. అర్థమైందా? కాబట్టి ఇట్లా మాట మీద ఉంటాము, చెప్పిపోయేది కాదు. గ్రామాల్లో అభివృద్ధి అడ్డుకుంటామంటే బీజేపీ టీఆర్ఎస్ ఇలా జమ వీడీసీ పేరు మీద కథ చేస్తాము. గ్రామాభివృద్ధిని అడ్డుకుంటే వీడీసీ కాదు, ఎవరైనా ఊరుకునేది లేదు. అదే పార్టీ కదా. కాబట్టి ఇక వీడీసీ పేరు మీద మేము చెప్పింది నడుస్తాయి కదా అని చెప్పి అందులో ఒకటి బీజేపీ చేరి ఒక టీఆర్ఎస్ చేయదు గది చేయదు అంటే ఊరుకోం. వీడీసీలు ఎంతవరకు ఓన్లీ మన గ్రామాభివృద్ధి మట్టుకే, గ్రామం మంచి చెడులు చూడడానికే వీడీసీ. మొన్న అన్నారు వీళ్ళందరూ వీడీసీ కొంచెం ప్రాబ్లం ఉంది సార్, ఇలా టెంపుల్కు మనం కళ్యాణం ఏదైతే చేయాలంటే నిలవడానికి కష్టమవుతుంది, ఇంకా ముందు ప్రాబ్లం అయిందని. నేనన్నా ఆశ్రయంగా మీ గ్రామాభివృద్ధి మట్టుకు మీరంతా యునైటెడ్ ఉన్నంత మట్టుకు మిమ్మల్ని మీ జోలికి ఎవరు రాలని చెప్పినారు. అంటే ఇవాళ రాజకీయం చేసి అభివృద్ధిని కూడా రాజకీయం చేసి అభివృద్ధిని అడ్డుకుంటామంటే మాత్రం ఊరుకునేది లేదని చెప్తున్నాను. కాబట్టి ఇవాళ అదే సరే మున్నాచేకు మొదలు ఇవాళ వచ్చినా కానీ మీరు అందరూ అయినా కానీ మరి తక్కువ టైంలో నిన్ననే చెప్పినా నేను
మరి మీరందరూ కూడా నాకు తెలుసు వ్యవసాయ పనులు ఉన్నాయి, వాళ్ళ ఇంకా వడ్లు పొలాలు ఎన్ని ఉన్నాయి, వడ్లు కూడా మనం ఒక గింజ కూడా కడత లేకుండా కలిసిన వడ్లు కూడా కొంటున్నాం. ఇంతకుముందు గతంలో జరగదు, ఇట్లా 10 కిలోలు జరిగి మేము కడత తీసి. ఇలా లేబర్ కొరత లేదు, లారీల కొరత లేదు, కాకపోతే పంట బాగా వస్తుంది. గతంలో కంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది. మన కాన్సెన్స్లో ఇద్దరు కలిసే ఉన్నాడు, వాళ్ళు కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్ కూడా ఉంటారు. ఆయన ఏమైంది జూబ్లీస్ ప్రజలు అమాయకులా మనలాగానే తెలుగు ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళు కూడా తీసి పడగొట్టు 25,000 మేరతో నా నవీన్ యువకుని ఒక బీసీపీ బిడ్డను గెలిపించారు. అట్లనే మీరు కూడా తెలివితో వ్యవహరిస్తారని నేను భావిస్తా ఉన్నా. మీరు ఇవాళ అంటే చెప్తా ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద ఉంటుంది. ఇవాళ మొన్నదాకానేమో కేసీఆర్ కేటీఆర్ జైల్లో పంపించలేదంటు, మరి కోర్టు అడ్డం పడుతుందా, ఇలా గవర్నర్ అడ్డం పడుతుందా, గవర్నర్ పర్మిషన్ ఇస్తే మొన్న ఏమన్నాడు కేటీఆర్ ఏమన్నాడు, గిదే రొటపీస్ కేసు గిదే పెట్టారు, ఇదంతా ఏమైతే ఇష్టం చేసుకోపోతున్నాడు. ఇవాళ మనం విచారణ చాలు చేస్తాం. విచారణ చాలు చేస్తే నాకెట్లో పెడతారు, నా మీద కక్ష సాధన చేస్తున్నారు. అరే ఏడా నువ్వు నిర్దోషమే, నువ్వు తప్పు చేయలేదు, కానీ నీకు ఎందుకు భయం, ఎందుకు కోర్టుకు పోయినావు అంటే చేసేదాన్ని లంగనాలు డే లైట్ రాబరీ చేసాడు నలుగురు కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా. కాబట్టి మీరు విఘ్నులు ఒక ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి మాత్రం నేను చెప్పగలుగుతా. నేను తప్పకుండా మరొకసారి చెప్తా ఉన్నాను, రాంపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేయడానికి పూర్తిగా మేము కట్టుబడి ఉన్నాము. దయచేసి మనం ఆదరించండి. కాబట్టి మనకి ఎట్లుంటారో చేసుకున్నాం. గోపాల్ గారు మరి గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు మరి గౌరవనీయులు మన శాసన అందరి ఫోటోలు వస్తాయి, అందరికి ఫోటోలు వస్తాయి, విడల్పుండండి, తొందర ఏం లేదు. సొసైటీ చైర్మన్ గారిని మరి సన్మాని మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారికి మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ మా యొక్క ఆలయ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసినందుకు మా రాంపూర్ గ్రామం తరఫున, గ్రామాభివృద్ధి కమిటీ తరఫున, మా రాంపూర్ గ్రామ ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు 40 లక్షలతోని నిర్మించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి మన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గత వారం రోజులుగా ఇక్కడ మరి విగ్రహ ప్రతిష్టాపన కావాల్సిన ఉత్సవాలన్నీ కూడా జరిగినాయి. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల రాంపూర్ గ్రామస్తులందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండేటట్టు ఆ దేవుడు భగవంతుడు దీవెననివ్వాలని కోరుతూ మరి రాంపూర్ ఇవాళ దగ్గర అంటే అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. 12 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలనే రాంపూర్కి తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంకా ముందు కూడా రాంపూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు పెట్టడానికి మరి తప్పకుండా కృషి చేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని గుర్తించి ఆదరించాలని కోరుతాం.